వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజాలో శాంతి పవనాలు, 3 ఇజ్రాయెల్ బందీల విడుదల. మూడవ ప్రపంచ యుద్ధాన్ని నిరోధిస్తానన్న డొనాల్డ్ ట్రంప్. అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో రాహుల్ కూరట, విచారణ నిలిపేసిన సుప్రీంకోర్టు. అరుణాచల్ ప్రదేశ్లో మత సామరస్యం కోసం ఐక్యతా రాగం ఆలపించిన గిరిజన తెగలు. ఉడిపిలో అదానీ థర్మల్ ప్లాంట్పై 52 కోట్ల జరిమానా విధించి 2 ఏళ్లైనా పట్టించుకొని ఎన్జిటి అధికారులు. తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఫిలిప్పీన్స్కు ఎగుమతి కానున్న 1,00,000 టన్నుల తెలంగాణ బియ్యం. గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ఇజ్రాయెల్కు చెందిన 3 బందీలను హమాస్ విడుదల చేసింది. వారిని రెడ్ క్రాస్ ప్రతినిధులు ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు. బందీల విడుదల దృశ్యాలను వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులు టీవీ లైవ్లో చూసి ఆనందం వ్యక్తం చేశారు. రానున్న 6 వారాల్లో మిగిలిన 33 మందిని కూడా విడుదల చేయనున్నట్లు హమాస్ ప్రకటించింది. కాగా ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా తొలి విడతగా తమ వద్ద ఉన్న 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. తర్వాత విడతల వారీగా మొత్తం 2,000 మందిని వదిలిపెడుతుంది. అంతకుముందు 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం అమలును హమాస్ 3 గంటలు ఆలస్యంగా ప్రారంభించింది. ఒప్పందం అమలు కొన్ని గంటలు ఆలస్యం కావడంతో ఈలోగా ఖాన్ యూనిస్ నగరం దక్షిణ భాగంపై ఇజ్రాయెల్ వాయుసేన దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో 26 మంది మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ బాంబు దాడులతో ధ్వంసమైన గాజాకు వైద్య మానవతా సాయం అందించడానికి వందలాది అంబులెన్సులు, సహాయక ట్రక్కులు అత్యంత ప్రభావవంతమైన రఫా సరిహద్దు వద్ద వేచి ఉన్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణ ముగింపును జరుపుకోవడానికి ఆల్ అఫ్దా ఆసుపత్రి నుండి అంబులెన్స్ల ఊరేగింపు మధ్య గాజాలోని నుసైరాత్ వీధుల గుండా కవాతు జరిపేందుకు సిద్ధమయ్యారు. మున్సిపల్, ప్రజా పన్నుల బృందాలు యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్లోని వివిధ ప్రాంతాలలో శిథిలాలను తొలగించడం, రోడ్లను తిరిగి తెరవడం ప్రారంభించాయి. గాజా, పాలస్తీనాలోని ఇతర ఆక్రమిత భూభాగాలలో సైనిక దాడి నిర్వహించడానికి ఇజ్రాయెల్ అధికారులు వీధులను దిగ్బంధించారు. 15 నెలల పాటు సాగిన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 46,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. 23 లక్షల మంది ఉన్న జనాభాలో 19 లక్షల మంది దేశం వదిలి శరణార్థులుగా మారారు. ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి భవనాలు, ఇళ్లు శిథిలాలుగా మారాయి. 69% ఆస్తులు ధ్వంసం అయినట్లు ఐక్యరాజ్య సమితి గత నెలలో అంచనా వేసింది. వీటిని పునరుద్ధరించడానికి కొన్ని దశాబ్దాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. క్యాపిటల్ వన్ అరీనాలో జరిగిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ, మేము గెలిచామంటూ తను చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చారు. మేము అమెరికన్ చరిత్రలోని ఏ అధ్యక్షుడైనా చేయలేని విధంగా ప్రజలకు అత్యుత్తమ పాలన ఇవ్వబోతున్నాము అని అన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పదవి విరమణ చేసిన గంటల్లోనే ఓవల్ కార్యాలయానికి తిరిగి వచ్చి కార్యనిర్వాహక పనులు చేపడతానని హామీ ఇచ్చారు. అమెరికన్ల బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మెగా ర్యాలీకి స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు హాజరైనందుకు సంతోషంగా ఉందని ట్రంప్ అన్నారు. మంగళవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయానికి దేశంపై దండయాత్రను ఆపుతానని ట్రంప్ హామీ ఇచ్చారు. సరిహద్దు అతిక్రమణదారులందరూ ఏదో ఒక రూపంలో దేశం వదిలి ఇంటికి తిరిగి వెళ్తారని అన్నారు. మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పారు. చరిత్రలో కనీవిని ఎరగని విధంగా అక్రమ వలసదారులను బయటకు పంపిస్తారని ట్రంప్ వ్యాఖ్యానించారు. దేశ సంపదను తిరిగి పొందబోతున్నామన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు కల్లా 4 ఏళ్ల అమెరికా వెనుకబాటుకు తెరపడుతుందన్నారు. అంతేకాకుండా మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని హామీ ఇచ్చారు. నేను ఉక్రెయిన్లో యుద్ధాన్ని అంతం చేస్తాను, మధ్యప్రాచ్యంలో గందరగోళాన్ని ఆపుతాను, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా నిరోధిస్తానని ట్రంప్ అన్నారు.
నేడు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా చైనా ఆధారిత వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ యాక్సెస్ను పునరుద్ధరిస్తానని ట్రంప్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2018లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్పై క్రిమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ జూ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపుకు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి జార్ఖండ్ కోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రిమినల్ పరువు నష్టం కేసుకు సంబంధించి ట్రయల్ కోర్టులో తనపై విచారణ రద్దు చేయాలని రాహుల్ గాంధీ సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణపై స్టే విధించింది. ఈ మేరకు జార్ఖండ్ ప్రభుత్వానికి బీజేపీ నేత నవీన్ జూకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా ఈ కేసు విషయాన్ని పరిశీలిస్తే బీజేపీ నాయకత్వాన్ని అబద్ధాలు చెప్పేవారు అని రాహుల్ గాంధీ అభివర్ణించారు. వారు అధికారిక మత్తులో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా అంగీకరిస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ విధానాన్ని ఎప్పటికీ అంగీకరించరని రాహుల్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రకటన అబద్ధం మాత్రమే కాదు, ఇది బీజేపీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలు, మద్దతుదారులు, నాయకులను అవమానించడమే అని బీజేపీ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో శాంతి, మత సామరస్యం కోసం 2 గిరిజన తెగల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. పాసిఘాట్లో జరిగిన మొదటి ఆది ఆపాటని శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ముఖ్యమంత్రి పేమా ఖండు, హోంమంత్రి మామా నత్తుంగు బిండర్ 2 వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ఇతర నాయకులు చారిత్రాత్మక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో 2 గిరిజన తెగల మధ్య సాంస్కృతిక మార్పిడి, పండుగలు, తెగల మధ్య వివాహాలను ప్రోత్సహించేటప్పుడు సాంప్రదాయ ప్రతీకార వ్యవస్థను నిషేధించాలని కోరింది. ఈ మేరకు ఆది అపాటాని తెగలను అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు అభినందించారు. తద్వారా యువతరాలు ఒకరి సంస్కృతి గుర్తింపును నేర్చుకుని గౌరవించుకునేలా కలిసిమెలిసి ఉండే అవకాశాలు ఉంటాయని ప్రకటన పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ఏదైనా క్రిమినల్ లేదా సివిల్ నేరాన్ని మతపరమైన సమస్యగా ట్యాగ్ చేయడానికి అనుమతించరు. మొత్తంగా ఇలాంటి కనీసం 13 తీర్మానాలను ఈ ప్రకటన ఆమోదించింది. రోడ్డు యాక్సిడెంట్, వివాహాలు, దొంగతనం, ఆస్తి, భూ వివాదాలపై ఏవైనా వ్యక్తిగత వివాదాలను మతపరమైన సమస్యగా పరిగణించకూడదని ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు అపటానిస్ గిరిజన తెగ ప్రతినిధులు ఒకరైన టాకు చతుంగ్ మాట్లాడుతూ, ఇది మతపరమైన విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, చిన్న చిన్న విభేదాలు మతపరమైన రంగులోకి మారకుండా నిరోధించడానికి అనుమతించే చారిత్రక ఒప్పందం అని అన్నారు. ఈ ఒప్పందం సోదరభావం, సామరస్యాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. डाउन किया हुआ है। कुछ सेक्शंस में अभी और भी हम लोगों को काम करना है। अभी रिसेंटली में माननीय मुख्यमंत्री असम श्री हेमंत जी का साथ में भी हमारा इनफॉर्मल मीटिंग हुआ था, तो उसमें भी हम दोनों ने चर्चा किया था और बहुत ही जल्दी फिर इसको जो रह गया है उसको भी हम टेकअप करेंगे। तो आज सुबह में यहाँ आने के बाद माननीय विधायक श्री निनोंग इरिंग साहब के एक लेटर भी मिला है, उन्होंने कुछ जिक्र किया है, कुछ एरिया में थोड़ा सा प्रॉब्लम आ रहा है, एनक्रोचमेंट टाइप का लिखा हुआ है। तो मैं उसको तुरंत यहाँ के डीसी साहब को एक बार रिपोर्ट सबमिट के लिए लिख दूंगा और रिपोर्ट आने के बाद फिर उसको एग्जामिनेशन करने के बाद फिर आई विल टेक इट अप विद माय काउंटर पार्ट ऑनरेबल सीएम असम के साथ में। పర్యావరణానికి నష్టం కలిగించినందుకు ఉడిపిలోని ఆదాని థర్మల్ పవర్ ప్లాంట్ 52 కోట్ల జరిమానా చెల్లించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించి 2 ఏళ్లు అవుతున్నా ఫైన్ కట్టించుకునే విషయంలో ఎన్జీటీ అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. 2002 మే 31 నాటి తీర్పులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను 52 కోట్లకు పైగా పరిహారం చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించిన విషయం తెలిసిందే. కంపెనీ చెల్లించిన 5 కోట్ల మధ్యంతర పరిహారాన్ని పరిగణలోకి తీసుకుని మిగిలిన మొత్తాన్ని సిపిసిబికి చెల్లించడానికి ఎన్జీటీ 3 నెలల గడువు విధించింది. 3 నెలల్లోపు మొత్తాన్ని చెల్లించకపోతే చట్ట ప్రకారం ఆదాని కంపెనీ నుండి ఆ మొత్తాన్ని తిరిగి పొందాలని సిపిసిబిని ఆదేశించారని ట్రిబ్యునల్ తన ఉత్తర్వులో పేర్కొంది. అయితే సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం ప్రకారం గడువు ముగిసిన 2 సంవత్సరాలైన ఆదాని కంపెనీపై సిపిసిబి ఎటువంటి చర్య తీసుకోలేదని తెలుస్తుంది. సిపిసిబి సుప్రీంకోర్టులో కంపెనీ అప్పీల్ను ఉదాహరించినప్పటికీ సుప్రీంకోర్టు ఈ విషయంలో ఎటువంటి స్టే ఇవ్వలేదని సమాచార హక్కు ద్వారా తెలిసింది. సుప్రీంకోర్టు డేటాబేస్ను పరిశీలించినప్పుడు అప్పీల్లో కనీసం 9 లోపాలు ఉన్నాయని, ఎన్జీటీ గడువు ముగిసిన 2 వారాల తర్వాత కూడా వాటిని సరిదిద్దారని తెలుస్తుంది. అంతేకాకుండా ఎన్జీటీలో కేసు తీర్పుకు దారితీసిన జనజాగృతి సమితి ఆదాని యూపీసీఎల్ అప్పీల్ దాఖలు కావడానికి దాదాపు 1 నెల ముందు ఈ విషయంలో కేవియట్ దాఖలు చేసింది. దీనిపై సిపిసిబి సభ్య కార్యదర్శిని సంప్రదించిన ఎటువంటి స్పందన రాలేదు.
థర్మల్ ప్లాంట్ ప్రభావాన్ని అధ్యయనం చేసి వ్యవసాయానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని జిల్లా రెవెన్యూ వ్యవసాయ సిపిసిబి అధికారులతో కూడిన సంయుక్త కమిటీని ఎన్జిటి ఆదేశించింది. మరోవంక పంట నష్టాలను సర్వే చేసి 10 కిలోమీటర్ల పరిధిలో రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం అధికారులు ఎంత అవినీతి పనులో చూపిస్తుందని జనజాగృతి సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నారు. తెలంగాణలో అర్హులైన అన్ని కుటుంబాలకు రాబోయే 4 సంవత్సరాలలో దశలవారీగా ఇల్లు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం మొదటి దశను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు అందించడానికి అంకితాభావంతో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తుంది. అందువల్ల ఉద్యోగుల ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా పనిచేయాలి అని ఆయన నొక్కి చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇల్లు నిర్మించే బాధ్యతను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మంత్రి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం చివరికి ఆ శాఖను రద్దు చేసి దాని సిబ్బందిని ఇతర ఏజెన్సీలలోకి మళ్లించింది. దీనికి విరుద్ధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విభాగాన్ని పునరుద్ధరించడానికి చర్యలు ప్రారంభించింది. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. అలాగే గృహ ప్రాజెక్టుల నిర్వహణను పర్యవేక్షించిందని ఆయన గుర్తు చేశారు. 326 మంది ఉద్యోగులను తిరిగి నియమించడం ద్వారా హౌసింగ్ కార్పొరేషన్ బలోపేతం చేశామని, ప్రస్తుత ప్రభుత్వం కార్మికుల జీవితాలను మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్కు ఎగుమతి కానున్నాయి. ఇందుకు సంబంధించి పౌర సరఫరాల సంస్థతో 1,00,000 టన్నుల బియ్యం సరఫరాకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఫిలిప్పీన్స్ క్వాలిటీ అధికారులు నల్గొండ జిల్లా హాలియా సమీపంలోని వజ్రతేజ రైస్ క్లస్టర్ల ప్రైవేట్ లిమిటెడ్ను సందర్శించారు. ధాన్యానికి టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి ఎగుమతికి ఉండాల్సిన ప్రమాణాలను పరిశీలించారు. బియ్యాన్ని వండి రుచి చూశారు. ఎగుమతికి కావాల్సిన నాణ్యత ఉందని, అదేవిధంగా పంపించాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ సమావేశం ఏర్పాటు చేసి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి చేసే విషయంలో మిల్లర్లతో చర్చలు జరిపారు. దీంతో యాదాద్రి జిల్లా నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతికి మార్గం సుగమమైంది. ఈ మేరకు బియ్యం పంపించడానికి జిల్లాలోని 4 మిల్లులు అంగీకరించాయి. వీటి నుంచి కాకినాడ పోర్టు వరకు బియ్యాన్ని లారీలో పంపిస్తారు. అక్కడ నుంచి ఫిలిప్పీన్స్కు తరలిస్తారు. అయితే మిల్లర్లు సీఎంఆర్ కింద అప్పగించే బియ్యంలో 20% నూకలు ఉండాలని నిబంధన ఉంది. ఫిలిప్పీన్స్కు పంపించే బియ్యంలో 5% మాత్రమే నూకలు ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. దీంతో నూకలకు పరిహారం చెల్లించాలని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆలియాకు వచ్చిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంప నాగేందర్ మాట్లాడుతూ మొదటి దశలో 40,000 టన్నులు, ఆ తర్వాత 60,000 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.